కాలవృత్యాతు మాయాయాం గుణమయాం అధోక్షజః పురుషేణ ఆత్మభూతేన వీర్యం ఆదత్త వీర్యవాన్. ఇక్కడ ఆత్మభూతేన పురుషేణ అంటున్నారు. దేవదేవుడి నుండి విస్తరించినటువంటి పురుషావతారం. దేవదేవుడెవరు? అధోక్షజ. అధోక్షజుడు అంటే మన భౌతిక దృష్టికి గోచరించినటువంటి వాడు. సృష్టి కార్యం జరపటం కోసం భగవంతుడు 3 పురుషావతారాలుగా విస్తరించాడు అని చెప్పుకున్నాము. వాటిలో మొదటిది కారణార్ణవశాయి విష్ణువు. కారణోదక సాయి విష్ణువు అని కూడా అంటారు, మహావిష్ణువు అని కూడా ఈయననే అంటారు. కారణా సముద్రంలో ఆయన మొదట ప్రకటితమైనప్పుడు ఆయనే సృష్టికారకుడు కదా. అప్పటికి ఇంకా ఇతర ఏ ప్రాణి ఉనికిలో లేదు. జీవులందరూ నిద్రావస్థలో ఉన్నట్లే భౌతిక ప్రకృతి కూడా సుప్తావస్థలో ఉంది. సాధారణంగా స్త్రీ పురుషుల మధ్య మైథున క్రియ జరిగినప్పుడు సంతానం ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా భౌతిక అంశాలు ఎన్ని ఉన్నప్పటికీ భగవంతుడి స్పర్శ లేకుండా కేవలం భౌతిక శక్తి ఏ జీవిని ఉత్పత్తి చెయ్యలేదు. కానీ భగవంతుడిలో ఉన్న అప్రమేయమైన శక్తి ఏంటి అంటే తన చూపుతోనే భౌతిక ప్రకృతిని ఇంప్రెగ్నేట్ చేశాడు. దివ్యమైన దేవదేవుని శరీరంలోని ఏ అంగమైనా ఇతర ఏ అంగం చేసే పనినైనా చేయగలుగుతుంది. బ్రహ్మ సంహితంలో ఈ విషయం తెలియజేయబడింది. అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి. భగవద్గీతలో కూడా ఈ విషయం ధృవపరచబడింది. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భ దదామ్యహం. అంటే బ్రహ్మము అని పిలువబడే మహత్తత్వము ప్రాణులన్నిటికీ గర్భస్థానమై ఉంది. ఈ గర్భంలోనే కృష్ణుడు తన బీజాన్ని ఉంచుతున్నాడు. అది జీవులందరికీ జననాన్ని సాధ్యం చేస్తుంది. అందువల్లనే కృష్ణుడు అహం బీజప్రదపిత అని అంటున్నాడు. ప్రకృతి యొక్క త్రిగుణాలతో కూడినటువంటి మహత్తత్వాన్ని ఇక్కడ బ్రహ్మము అని మెన్షన్ చేస్తున్నారు. దాని లోపల భగవంతుడు బీజ ప్రదానం చెయ్యటం వలన అసంఖ్యాకమైనటువంటి విశ్వాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దేవదేవుడి సంకల్ప మాత్రం చేత ఉన్నత ప్రకృతికి చెందిన జీవులు భౌతిక ప్రకృతిలో కలపబడుతూ ఉంటారు. సింపుల్గా చెప్పాలి అంటే పూర్వకర్మలతో పాటు భగవంతుడి కుక్షిలో నిద్రావస్థలో ఉన్నటువంటి జీవులు మహత్తత్వంలోకి మొదట ట్రాన్స్ఫర్ చేయబడతారు, తర్వాత జన్మను పొందుతారు. ఈ జీవులను సర్వగా అంటారు. భూమిలో, అగ్నిలో, జలంలో అన్ని చోట్ల జీవుల ఉనికి ఉంటుంది. కనుక ఈ రూపాలన్నిటికీ కృష్ణుడు తండ్రి, భౌతిక ప్రకృతి తల్లి. అయితే ఈ సృష్టి రహస్యాన్ని మనము భౌతికమైనటువంటి ప్లాట్ఫామ్లో తీసుకోకూడదు. అందరికీ అనుభవమైన మైథున క్రియకు ఈ ప్రొసీజర్తో సంబంధం లేదు. కేవలం దివ్యమైన తన చూపు ద్వారానే కృష్ణుడు మహత్తత్వాన్ని గర్భవంతం చేశాడు, అంటే ఇంప్రెగ్నేట్ చేశాడు. ఈ విషయాలను గురించి తెలియక ఈ విదురుడు ఈ ప్రశ్నలు అడిగాడా అంటే లేదు. ఆయన జ్ఞానవంతుడు కావటం వలన అన్ని విషయాలు ఆయనకు తెలుసు. అయినప్పటికీ నమ్రతతో, హ్యూమిలిటీ అంటాం కదా, భగవంతుడి అలౌకికమైన కార్యాలను గురించి తెలుసుకోవాలి అని అభిలషిస్తూ ఉన్నారు. మైత్రేయముని కూడా విదురుడు శూద్రురాలి కడుపున జన్మించినప్పటికీ మహనీయుడైన వ్యాస మహర్షి వీర్యంతో జన్మించిన మహాత్ముడు అని తెలుసు. అంతేకాకుండా గత జన్మలో సాక్షాత్తు ధర్మమూర్తి అయిన యమధర్మరాజు అని, దేవదేవుణ్ణి ప్రత్యక్షంగా సేవించాలనే తీవ్రమైన కోరికతో ఉండటం వలన భగవద్ సంకల్పంతో మాండవ్యముని శాపన్యపంగా ఆ కోరిక ఫలించటం కూడా తెలుసు. ఎవరికి? మైత్రేయమునికి. అందువలన మొదట విదురుడి ఉత్తమమైన జన్మను గురించి, ఉన్నతమైన గుణాలను గురించి స్తుతించి తరువాత సృష్టి కార్యం గురించి చెప్పటము ప్రారంభించాడు. భగవంతునికి జీవులకు మధ్య విడదీయలేని సంబంధం ఉంది. అవినాభావమైన ఈ బాంధ్యం వలన కృష్ణుడు తనకు దూరమై దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న జీవాత్మలకు తనను చేరగల అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ ఇస్తూ ఉంటాడు. భగవంతుడితో తమకు గల బాంధవ్యాన్ని మర్చిపోవటం వలన జీవులందరూ కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కృష్ణుడు
జీవులందరికీ తండ్రి కావటం వలన తిరిగి ఆ బాంధవ్యంతో రీకనెక్ట్ అయ్యే అవకాశాన్ని కలిగిస్తాడు. పిల్లలకి ఏదైనా జబ్బు చేస్తే వాళ్ళు శారీరకంగా బాధను అనుభవిస్తారు, కానీ తల్లిదండ్రులు వాళ్ళకంటే ఎక్కువగా బిడ్డ అనుభవిస్తున్న కష్టం పట్ల వేదనని అనుభవిస్తారు. అదేవిధంగా భగవంతుడు కూడా తన శాశ్వతమైన అంశలు అయినటువంటి జీవాత్మలు 84 లక్షల జీవజాతుల్లోని అనేక రూపాలను ధరిస్తూ క్లేశాలను అనుభవిస్తూ ఉండడం పట్ల కరుణతో కూడిన అసంతృప్తిని కలిగి ఉంటాడు. మళ్ళీ ఆ నిర్భాగ్యపు జీవులందరూ తన దగ్గరికి తిరిగి వచ్చేసినప్పుడు ఆయనకు చాలా సంతోషం కలుగుతుంది. మొదటి పురుషావతారమైన కారణోదక సాయి విష్ణువు లేదా మహావిష్ణువు కారణార్ణవ జలంలో యోగ నిద్రలో ఉన్నప్పుడు ఏకరాట్ అని పిలువబడే ఆ దేవదేవుడొక్కడే ఉన్నాడు. మరెవ్వరూ వ్యక్త స్థితిలో లేరు. ఆయన శరీరంలోని రోమకూపాల నుండి అపరిమితమైన సంఖ్యలో జగత్తులు వెలుపలికి వస్తూ ఉన్నాయి. ప్రకటితమైన ఆ విశ్వాలన్నిటిలోకి రెండవ పురుషావతారమైన గర్భోదక సాయి విష్ణువు ప్రవేశిస్తాడు. ప్రతి విశ్వంలోనూ ఉన్న ఆ విష్ణువు నాభి నుండి బ్రహ్మదేవుడు జనరేట్ చేయబడతాడు. ఆయా విశ్వపు డైమెన్షన్స్ అంటే కొలతలను బట్టి 10, 100, 1000 శిరస్సులు కలిగినటువంటి బ్రహ్మలు ప్రకటితమవుతారు. మనం నివసిస్తున్న భూలోకం ఇది 3 డైమెన్షన్స్లో ఉంటుంది. అందుకని ఈ విశ్వంలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ చతుర్ముఖుడిగా ఉంటాడు. తను ఈ విశ్వానికి సృష్టికర్త అని, జగత్తుకు తానొక్కడే బ్రహ్మ అని బ్రహ్మదేవుడు ఒకప్పుడు భావిస్తూ ఉంటాడు. ఒకసారి కృష్ణుడిని సందర్శించడానికి ద్వారకకు వెళ్ళిన సందర్భంలో వివిధ బ్రహ్మాండాలలో ఉన్న బ్రహ్మలందరి ఎదుట తను ఎంత అల్పుడో తెలుసుకుంటాడు. కానీ అటువంటి అంత గొప్ప బ్రహ్మలు కూడా జీవులను సృష్టించలేరు. భగవంతుడు ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి జీవాత్మలు సృష్టి అంతం జరిగినప్పుడు మళ్ళీ ఆ దేవదేవుడి దేహంలోకి ప్రవేశిస్తాయి. మళ్ళీ సృష్టి ప్రారంభమయ్యే వరకు అక్కడే నిద్రావస్థలో ఉంటాయి. ఆ జీవాత్మలు ప్రయాణం చేయటానికి అనువైన ఒక యంత్రాన్ని లేదు ఒక వాహనాన్ని వారి వారి కర్మలను బట్టి భౌతిక శక్తి తయారు చేస్తుంది. వారి డెస్టినీని బ్రహ్మదేవుడు తయారు చేస్తాడు. అంతే. పద్మాత్ములైన జీవులు తాము ప్రయాణిస్తున్న వాహనాన్నే తాముగా అజ్ఞానంతో భావిస్తుంటారు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. అర్జున, పరమపురుషుడు సకల జీవుల హృదయాల్లోనూ స్థితుడై భౌతిక శక్తి చేత తయారు చేయబడినటువంటి యంత్రం లోపల ఆసీనుడై ఉన్నటువంటి జీవుల పరిభ్రమణాన్ని నిర్దేశిస్తూ ఉంటాడు. అంటే ఏ వాహనంలో జీవులు కూర్చుని ఉన్నారో, ప్రయాణం చేస్తున్నారో వారి లోపల భగవంతుడు పరమాత్మ రూపంగా ఉండి వాళ్ళ పరిభ్రమణాన్ని నిర్దేశిస్తూ ఉంటాడనమాట. కృష్ణుడు భగవద్గీతలో విషయం గురించి చెప్పాడు. ఇక్కడ పరమపురుషుడు అని మెన్షన్ చేయబడింది. అంటే క్షీరోదక సాయి విష్ణువు గురించి చెప్తున్నారు. కారణోదక సాయి విష్ణువు దేహం నుండి వెలువడిన జగత్తులన్నిటి లోపలికి గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశించిన తర్వాత ఆ జగత్తులో నివసించటానికి మహత్తత్వం నుండి జీవుల సృష్టి జరుగుతుంది. తర్వాత ప్రతి జీవి హృదయంలోకి 3వ పురుషావతారమైన క్షీరోదక సాయి విష్ణువు ప్రవేశిస్తారు. జీవుల్లోనే కాదు, సృష్టిలోని అణువణువులోనూ ఆయన ప్రవేశించటం జరుగుతుంది. సర్వవ్యాపి అయిన భగవంతుడు లేని చోటు లేదు. అయితే శాస్త్రజ్ఞులు మహావిష్ణువు తన చూపు చేతనే ఈ భౌతిక శక్తిని ఇంప్రెగ్నేట్ చేశాడని కానీ, తద్వారా భౌతిక సృష్టి జరిగిందని కానీ నమ్మరు. అణువుతో ప్రారంభమైనటువంటి జీవము అమీబా లాంటి సూక్ష్మమైన జీవిగా పరిణామక్రమం ద్వారా మనిషి రూపం తయారైంది అని వాళ్ళ విశ్వాసం. అదే డార్విన్ సిద్ధాంతం కూడా అదే. కానీ అంత గొప్ప మేధావులైన వాళ్లకు ఒక చిన్న కామన్ సెన్స్ పాయింట్ ఎందుకు తోచదో ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారము వానర్ల స్పీసెస్ నుండి హ్యూమన్ ఫామ్ అయ్యారు అని. కానీ డిఫరెంట్ లివింగ్ ఎంటిటీస్ అన్నీ సైమల్టేనియస్గా సృష్టించబడుతూ ఉన్నాయి. మనతో పాటు కోతులు కూడా జీవిస్తున్నాయి కదా. నరజాతి డెవలప్ అయ్యింది అంటే వానర జాతి అంతరించిపోయిందా? లేదు. అటువంటప్పుడు అసలు ఈ పరిణామక్రమం అనే ప్రశ్నే ఉండదు. నిజానికి
జీవులు భౌతిక జగత్తుకు సంబంధించిన వాళ్ళు కానీ భౌతిక శక్తి చేత సృజించబడిన వాళ్ళు కానీ కాదు. భగవంతుడి అంశలైన జీవాత్మలను ఇతరులు ఎలా క్రియేట్ చేస్తారు? ఈ సృష్టి రహస్యం గురించి తెలియకపోవటం వలన శాస్త్రజ్ఞులు భౌతిక విజ్ఞాన శాస్త్రం ఎంత డెవలప్ అయినా సరే సజీవమైన ప్రాణిని మాత్రము సృష్టించలేరు. జీవులు భగవంతుడిలాగానే సచ్చిదానంద స్వరూపులు కావటం వలన తాత్కాలికమైన భౌతిక ఆనందాలేవి వాళ్ళకి సంతృప్తినివ్వవు. ఎవరైనా పసివాడు ఏడుస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ మార్చి మార్చి ఎత్తుకుని సమాధానపరచడానికి ప్రయత్నిస్తారు, కానీ ఆ ఏడుపు ఆగదు. అదే వాడి తల్లి వచ్చి చేతుల్లోకి తీసుకుంటే వెంటనే ఏడుపు ఆపేసి చిరునవ్వులు చిందిస్తాడు. అలాగే నీటిలో ఈదుతున్న చేప పిల్లను ఇసుకలో ఆడుతున్న కుర్రాళ్ళు చూసి అయ్యో పాపం చేప నీళ్ళలో ఊపిరాడకుండా కష్టపడుతుంది అని బయటికి తీస్తే మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోవడానికి అది గింజుకుంటుంది. ఒడ్డుపైన ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా దానికి సుఖం లేదు, ఆనందం లేదు. దాని జీవితం అన్నీ నీళ్ళలో ఉన్నాయి. ఎలాగో తప్పించుకొని నీళ్ళలో పడితేనే అది బ్రతుకుతుంది. అదేవిధంగా చీకుచింత లేని మన జీవితం, మన ఇల్లు, మన తండ్రి ఎక్కడున్నాడో అదే మన స్వస్థానం, గమ్యం. అక్కడి చేరుకున్నప్పుడే నిజమైన ఆనందము అనుభవం అవుతుంది. లేనప్పుడు దీంట్లో నాకు ఆనందం ఉంది, ఇది దొరికితే నాకు సంతృప్తి కలుగుతుంది, ఇలా ఎన్నో విధాలుగా ప్రయత్నించిన ఆశాభంగమే తప్ప ప్రయోజనం ఉండదు. అందుకే ప్రభుపాదుల వారు ఎప్పుడు సుఖం అనుభవించటానికి ఈ భౌతిక ప్రపంచంలో సెటిల్ అయ్యే ప్లాన్స్ వెయ్యకండి అనేవారు. నిజమైన ఆనందము మనం కృష్ణుడితో ఉన్నప్పుడు మాత్రమే దొరుకుతుంది. యథార్థమైన ఈ విషయాన్ని మర్చిపోయిన బద్ధజీవులు గుడుగుడు గుంజం ఆటలాగా అనేక రూపాలను ధరించి ఈ భౌతిక జగత్తులో ఇక్కడిక్కడే తిరుగుతూ కాలాన్ని వ్యర్థం చేసుకుంటారు. కనీసం మనిషి జన్మ లభించినప్పుడైనా ఆధ్యాత్మిక చైతన్యంలోకి ప్రవేశం జరగకపోతే ఆ అవకాశాన్ని పోగొట్టుకుని మళ్ళీ మళ్ళీ అవ్యక్త స్థితిలో భగవంతుడి దివ్యమైన దేహంలోకే వెళ్ళిపోతారు. మళ్ళీ మొదలు పుట్టడం, చావడం. పునః చర్విత చర్వణానాం. జీవబీజాన్ని ప్రదానం చేసేవాడు పరమపురుషుడైన భగవంతుడు వీర్యవాన్ అని పిలువబడుతున్నాడు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం. తతో అభవన్ మహత్తత్వం అవ్యక్త విజ్ఞాన ఆత్మాత్మదేహస్థం విశ్వం. భగవంతుడి చూపు చేత ఇంప్రగ్నేట్ చేయబడిన భౌతిక శక్తి మొదట భౌతికంశాలతో కూడిన మహత్తత్వంగా ప్రకటితమవుతుంది. ఏదైనా సరే ప్రారంభించగానే ఫలవంతం కాదు కదా, టైం తీసుకుంటుంది. విత్తనాన్ని నాటి అది మొలకెత్తి భూమి నుండి వెలుపలికి రావటానికి సమయం పడుతుంది. కాలాన్ని భగవంతుడి ప్రతిరూపంగా చెప్తారు. కాలరూపంగానే భగవంతుడు భౌతిక శక్తిని నియంత్రిస్తూ ఉంటాడు. మహత్తత్వం ప్రకటితం కావడం కూడా వెంటనే జరగలేదు. బలచోదితాత్, కాలం యొక్క ఇంటరాక్షన్ అంటే అంతః ప్రక్రియ ద్వారా వ్యక్తమైనటువంటి మహత్తత్వము శుద్ధ సత్వంతో కూడినటువంటి పూర్ణ చైతన్యంగా ఉంటుంది. దాని అంశమే ప్రతి వారిలోనూ కూడా మేధస్సులాగా ప్రాతినిధ్యం వహిస్తుంది. భగవంతుడి పరమ చైతన్యంతో మహత్తత్వము డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉన్నప్పటికీ కూడా భౌతిక పదార్థంగానే గుర్తించబడుతుంది. ఈ మహత్తత్వము విశుద్ధమైన చైతన్యం కాదు, అంటే ప్యూర్ కాన్షియస్నెస్ కాదు. దీనికి ప్రతిబింబం అన్నమాట, ఒక షాడో లాగా. సమస్త సృష్టికి జర్బనేటింగ్ ప్లేస్ ఏంటి? ఇదే అన్నమాట, ఉత్పత్తి స్థానంగా ఉంది. శుద్ధసత్వానికి లేశ మాత్రం రజోగుణం అంటే ప్యాషన్, ఇది మిక్స్ అయి ఉండడం వల్లనే ఆ పాయింట్ నుండి క్రియాశీలత అనేది ఉద్భవిస్తూ ఉంది. భగవంతుని కార్యాలన్నీ కూడా పరమగుహ్యంగా ఉంటాయి. ఆయన లీలలు పరమానందకరంగా ఉంటాయి. వేద సారస్వతము భగవంతుని గురించి ఎంతో డీప్గా వివరిస్తుంది. ఆ విశ్లేషణలు సామాన్యులకు అంతుపట్టవు. జీవులు భగవంతుడిలోని అంశాలైనప్పుడు ఆయన పట్ల అసూయపడటం ఏంటి, ఆయనను కాదనుకోవడం ఏంటి, తనను కాదనుకున్న వాళ్ళ కోసం మళ్ళీ ఆయన భౌతిక జగత్తు సృష్టించడం ఏంటి, ఇవన్నీ కాస్త లోతుగా వెళ్తే కానీ అర్థం కాని విషయాలు. కానీ నేను ఎవరిని, ఎక్కడి నుండి వచ్చాను, ఎందుకు భౌతికమైన క్లేశాలను బలవంతంగా అనుభవిస్తున్నాను వంటి ప్రశ్నలు తప్పనిసరిగా రావాలి.
ఆత్మావలోకనం, వివేకం ఉన్న వ్యక్తులు వీటికి సమాధానం తెలుసుకోవాలి అని ఆరాటపడతారు. సచ్చితానందం అనేది జీవాత్మల స్వాభావిక లక్షణం కావటం వలన వీటిలో చిత్ అంటే జ్ఞానము, అంటే చుట్టూ ఉన్నటువంటి మనుషులు, ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంటుంది, ఇలాంటి ప్రాపంచిక విషయాలను అన్నిటినీ తెలుసుకోవాలి అని అనుకుంటే అది క్యూరియాసిటీ అన్నమాట. అయితే ఆత్మకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అది జిజ్ఞాస. మనకు తెలియని విషయం గురించి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఎలా దొరుకుతుంది? అసలే మన ఇంద్రియాల సంపూర్ణాలు, దానికి తోడు ఊహాకల్పనలు ఇష్టం వచ్చినట్లు చేస్తుంటారు. సరైన జ్ఞానం లేకపోవటం వల్లనే ఇలా ఊహాకాండాలు స్పెక్యులేట్ చేస్తారనమాట. ఇది అసలైనటువంటి ప్రాపర్ సోర్స్ నుంచి తీసుకోవాలి, లేకపోతే గ్యారంటీ లేదు కదా. మరి సరైన పద్ధతి ఏంటి అంటే తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. జ్ఞానాన్ని పొందాలి అంటే పరంపరాచార్యుల్ని ఆశ్రయించాలి. ఆధ్యాత్మిక గురువును స్వీకరించమని పరమ గురువైన కృష్ణుడే సలహా ఇస్తూ ఉన్నాడు. యథార్థమైన గురువు, జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుడి నుండి ఆధ్యాత్మిక జ్ఞానం మొదట బ్రహ్మదేవుడికి ఉపదేశించబడింది. తేనే బ్రహ్మహృదయ ఆది కవయే. బ్రహ్మ నుండి నారదముని, నారదముని నుండి వ్యాసమహర్షి, వ్యాసమహర్షి నుండి మధ్వాచార్యులు, ఇలా గురు శిష్య పరంపర కొనసాగింది. ఈ పరంపరలో ప్రస్తుతం 32వ ఆచార్యుడి బోధనలు ప్రపంచాచారంలో ఉన్నాయి. ఆ గురువు ఎవరో కాదు, శ్రీ ఎసి భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు మన ఆచార్యులు. మన భాగ్యం ఏంటంటే ప్రత్యక్షంగా ఆయన చేసిన బోధనలను ఆయన స్వరంతోనే వినగలుగుతున్నాము. ఆధ్యాత్మిక లోకం నుండి కృష్ణుడి ఉద్యమాన్ని నిర్వహించటానికి వచ్చిన విశుద్ధ వైష్ణవుడి దివ్యమైన రూపాన్ని చూసి, సేవించి ఆరాధించగలుగుతున్నాము. ఆధ్యాత్మిక పురోగతి కలగాలి అంటే ఒక్కటే మార్గం, పరంపరలో వచ్చినటువంటి ప్రామాణికులైన ఆచార్యులని ఆశ్రయించి సేవించాలి. వినయపూర్వకంగా పరిప్రశ్నలు వేసి జ్ఞానాన్ని పొందాలి. ధర్మస్థు సాక్షాత్ భగవత్ ప్రణీతం అన్నారు. భగవంతుడు స్వయంగా అందించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రామాణికులైన పరంపరాచార్యులు మాత్రమే యథాతథంగా బోధిస్తారు. కనుక ఆధ్యాత్మిక జ్ఞాన ప్రాప్తికి రహస్యం ఏమిటి అంటే ఆధ్యాత్మిక ఆచారుణ్ణి మొదట సాటిస్ఫై చేయాలి. ఈ మార్గాన్ని అనుసరించాలి అంటే శిష్యుడికి మొదట వివేకంతో కూడిన యోగ్యత ఉండాలి. పరిపూర్ణమైన విశ్వాసంతో గురువును ఆశ్రయించి వినయంగా సేవలు చేస్తూ పరిప్రశ్నలు వేయటం ద్వారా పరిపూర్ణమైన జ్ఞానాన్ని గ్రహించాలి. ఇది పద్ధతి. మహత్తత్వము అనేది దేనైనా తయారు చేయడానికి ఉపయోగించే పదార్థం అన్నమాట. మెటీరియల్ స్టఫ్ అంటాం కదా, అలాగా విరాట రూపాన్ని ఏ విధంగా అయితే మెటీరియల్ ఫామ్ అంటామో అదేవిధంగా మహత్తత్వం కూడా భగవంతుడి భౌతిక శక్తి. ఆయనకు అపరిమితమైన శక్తులు ఉన్నాయి. ముఖ్యంగా 3 శక్తుల గురించి చెప్పుకోవాలి. మొదటిది నిత్యము శాశ్వతము అయిన అంతరంగ శక్తి. ఈమె యోగమాయగా భగవంతుడు భక్తులతో కలిసి చేసే లీలల్లో నిర్వహిస్తూ ఉంటుంది. ఆమెకు షాడోలాగా లేదా ప్రతిబింబంలాగా పిలువబడే బహిరంగ శక్తి మహామాయగా భౌతిక జగత్తులోని జీవుల కర్మల్ని త్రిగుణాలతో ప్రభావితం చేస్తూ ఉంటుంది. మూడవది తటస్థ శక్తి. జీవులు భౌతిక ప్రపంచంలో వివిధ రూపాల్లో భ్రమిస్తూ ఉన్నప్పటికీ కూడా భగవంతుడి ఉన్నతమైనటువంటి శక్తికి చెందిన వాళ్ళు. ఇలా త్రిగుణాలతో ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ప్రస్తుతం భౌతికమైన కవరింగ్తో ఉన్నారు. ఇప్పుడు జీవాత్మలు శాశ్వతులు, సనాతనులు అయిన వ్యక్తులు కావటం వలన వాళ్లకు స్వేచ్ఛ అనేది ఎప్పుడూ ఉంటుంది, ఫ్రీ విల్. తన నిత్య నివాసమైన ఆధ్యాత్మిక జగత్తులో ఉండడమా, అంతుదరి లేని అనేకమైన తాత్కాలిక రూపాలను ధరిస్తూ భౌతిక జగత్తులో ఉండిపోవడమా? 2 ఆప్షన్స్ అన్నమాట. ఉన్నది 2 ఆప్షన్స్. either భగవంతుని సేవించటం లేదా మాయను సేవించటం. కృష్ణుడు భగవద్గీతలో క్షేత్రము, క్షేత్రజ్ఞుడి గురించి వివరిస్తూ దేహం క్షేత్రమని, దాని గురించి తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడని చెప్పారు. అంతేకాకుండా బద్ధజీవులకు దేహం కర్మక్షేత్రము అని కూడా చెప్పారు. అంటే జీవాత్మలు ఇంద్రియ తృప్తి అనుభవించాలి అని కోరుతూ అలా అనుభవించాలంటే ఒక దేహం ఉండాలి కదా, దాన్ని పొందడానికి ఒక సామర్థ్యం ఉండాలి. దాన్ని అనుసరించి
కర్మక్షేత్రం అనబడేటటువంటి భౌతిక దేహాన్ని పొందుతూ ఉన్నారు. ఆ విధంగా భౌతిక శక్తి అనేటటువంటిది మహత్తత్వం అంటే భౌతిక జగత్తు మహత్తత్వం నుంచి ప్రకటితమయ్యి తమ బద్ధ జీవితాల నుంచి బయటపడే అవకాశాన్ని జీవులు పొందటం కోసము భగవంతుడు భౌతిక సృష్టిని జరుపుతూ ఉంటాడు. సో ఆ విధంగా సృష్టి కార్యం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. హరే కృష్ణ.